దురంధర్ అయితే ఓటీటీలో రిలీజ్ అయింది. ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ, పెద్ద ఓటీటీ డిజిటల్ సంస్థలో రిలీజ్ అయింది. సో అందులో మీరు అందరూ దురంధర్ మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళ లాంగ్వేజ్లో చూసేసి ఉంటారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు మీరు అందరూ చూసారా? చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. సో చూడటానికి అయితే ప్రయత్నించండి. ఫెంటాస్టిక్ మూవీ. December 5th రిలీజ్ అయ్యి మొత్తం హిందీ బెల్ట్ మొత్తం కూడా స్మాష్ అయితే చేసింది. అంటే ఎప్రిషియేషన్ పరంగా కానీ, రణ్వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, అక్షయ్ ఖన్నా లేదంటే ఆయన్ని బాగా అక్షయ్ ఖన్నే అంటారు, అక్షయ్ ఖన్నా అంటారు. సో రకరకాలుగా అంటారు కాబట్టి ఆయన పెర్ఫార్మెన్స్ అయితే టాప్ లెవెల్లో అయితే ఉంది. చింపి చాట్ వేసాడు అనమాట, అలా చెప్పుకోవచ్చు. సో ఇంకా మెయిన్గా మనకి ఎస్పి చౌదరి అస్లాం క్యారెక్టర్ చేసిన సంజయ్ దత్ గారు కూడా ఫెంటాస్టిక్గా చింపి పడేశారు. ఆయన స్పెషల్ క్యామియో, స్పెషల్ ఎపియన్స్ అని చెప్పేసి వేశారనుకోవచ్చు. సో వీళ్ళ ముగ్గురు కానీ మిగతా వాళ్ళు అందరూ కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో అయితే మటుకి పీక్ లెవెల్లో వాళ్ళైతే ఏదో నిజంగానే ఆ మిషన్లో, ఆ సినిమాలో, అంటే సినిమా కాదు, అది ఏదో రియాలిటీగా ఉన్నట్టుగానే వాళ్ళు యాక్టింగ్ చేసి ఆడియన్స్ అందరినీ కూడా బిగ్గెస్ట్ స్క్రీన్స్లో December 5th మొత్తం నెల అంతా కూడా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు అందరూ కూడా ఫిదా అయ్యారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది అయితే చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే డిసప్పాయింట్ ఏంటంటే అసలు విషయం ఇక్కడ చూసుకుందాం. ఇందులో కొన్ని సీన్స్ అయితే కట్ చేయడం జరిగింది. సో కొంచెం కలర్ ప్యాటర్న్ కూడా మారిందని చెప్పుకోవచ్చు. బట్ కొన్ని చోట్ల మ్యూట్ చేశారని చెప్పేసి కూడా వస్తుంది. సో ఏంటంటే ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా అయితే మట్టికి ఫెంటాస్టిక్గా ఉంది. ప్రతి పాయింట్ కూడా, ప్రతి సీను కూడా, ప్రతి డైలాగ్ కూడా అది మన ఇండియాని ఏ విధంగా ఎఫెక్ట్ చేసింది, పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా మన ఇండియాని డిస్ట్రాయ్ చేయాలనుకున్నారో ప్రతి ఇంచ్ పాయింట్ కూడా ఆదిత్య ధర్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అది మాత్రం వాస్తవం. సో మనం థియేటర్స్లో చూసిన ప్రింట్కిను ఈ ఓటీటీలో వచ్చిన ప్రింట్కి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఓటీటీలో కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. యాజ్ ఇట్ ఈజ్గా మీరు అన్సెన్సార్డ్ మూవీయే పెట్టచ్చు, సెన్సార్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే మరి బాలీవుడ్లో మీకు పొలిటికల్ ప్రెషర్ అయి ఉండొచ్చు, సినిమా ఫెటర్నిటీ ప్రెషర్ అయి ఉండొచ్చు, జనరల్ పబ్లిక్ పరంగా ఏదైనా కొన్ని కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఏదైనా ప్రెషర్ వచ్చిందా, ఇదంతా మనకైతే తెలియదు. కానీ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత కట్ అయింది, అది మాత్రం వాస్తవం. సో కట్ అయిన పార్ట్స్ అయితే థియేటర్లో చూసిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి, ఓన్ లాంగ్వేజ్లో చూసిన వాళ్ళకి తెలీదు. సో అంటే మీకు December 5th రిలీజ్ అయినప్పుడు అది ఓన్లీ హిందీ బెల్ట్లోనే, హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయింది. మిగతా భాషలో ఏం రిలీజ్ అవ్వలేదు. బట్ దురంధర్ 2 అయితే మట్టుకి అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు వరల్డ్ వైడ్గా థియేటర్స్లో. అది కూడా March 19th 2026, అంటే వచ్చే 2 నెలల్లో రిలీజ్ అవ్వబోతుంది. సో ఈరోజు February 1st కాబట్టి మార్చ్ అంటే వచ్చే నెలలో మనకి రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రతి ఒక్కరు అప్పుడైతే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవీ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే తెలుగులో చూసిన వాళ్ళందరి కోసం ఈ వీడియో అనుకోవచ్చు. సో అంటే మనకి హిందీ లాంగ్వేజ్ అందరికీ రాదు కదా, సో అందుకు ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుగులో చూసాం కాబట్టి అందరూ కూడా చూసారనుకుంటున్నాం. చూడకపోతే చూడండి. సో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడటానికి ప్రయత్నించండి. కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హై టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఏళ్ళుగా నడుస్తూనే వస్తుంది. పార్టీషన్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి కూడా. సో ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఈ సినిమాలో బేసికల్గా ఏంటంటే 1999 నుంచి చూపించారనమాట. కాందహార్ దగ్గర నుంచి మనకి సీన్ ఓపెన్ అవుతుంది. అజిత్ దోవల్ గారు, ఆర్ మాధవన్ గారు అయితే చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకి సీన్ అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ వరకు మనకి రణ్వీర్ సింగ్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన యొక్క తర్వాత 2.0 వర్షన్ అయితే మనకి చూపించిపోతున్నారు Part 2లో. ఇట్స్ కంప్లీట్లీ రివెంజ్ మోడ్ అనమాట, మామూలుగా ఉండదు. దురంధర్ 2 వచ్చిన తర్వాత మ్యాక్సిమం నాకు తెలిసి
ఇప్పుడు 1000 కోట్లు గ్రాస్ అయి కొట్టేసి అక్కడ హిందీ బెల్ట్లో పీక్ లెవెల్లో అల్లాడిచ్చేసింది సినిమా. మరి 2 వచ్చిన తర్వాత మేబీ చెప్పలేం, 1500 కోట్లైనా కొట్టచ్చు, 1800 కోట్లైనా కొట్టచ్చు. సో ఆ స్కోప్ అయితే ఉంది ఈ సినిమాకి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే మన ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన నిజమైన కథ తాలూకా ఇన్సిడెంట్స్ ఇవి, ఈవెంట్స్ ఇవి. సో అవి కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది ఆదిత్య దానికి ఒక ట్రేడ్ మార్క్ లాంటిది ఆయన సెట్ చేసుకున్నారు. రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఆయన కూడా ఒక ట్రూలీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పుకోవచ్చు. మనం కూడా అదే విధంగా ఫీల్ అవ్వచ్చు. సో అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఇండియాని తొక్కాలో, ఎకనామికల్గా తొక్కాలో, జనాల పరంగా డివైడ్ చేయాలో, ఎలా కిల్ చేయాలో, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. మీ అందరికీ సినిమా చూశారు కాబట్టి తెలుస్తుంది. అంటే అందులో మెయిన్ కీలకమైన పాయింట్లు ఏంటంటే, అందులో కొంతమంది ఐఎస్ఐ వాళ్ళు కానీ, రెండోది బేసికల్గా ఏంటంటే ఫేక్ కరెన్సీ గురించి, మూడోది ఏంటంటే పొలిటికల్గా కానీ ఎకనామికల్గా కానీ మనల్ని తొక్కాలి. దాంతోపాటు ఏదైతే భారతదేశాన్ని 1000 ముక్కలుగా కట్ చేయాలి అనే ఒక మాట ఏదైతే ఉందో అదొకటి. సో ఇలాంటివన్నీ కూడా క్రూషియల్ పాయింట్స్ అన్నీ కూడా మెయిన్గా ఈ సినిమాలో చాలా అందంగా, చాలా చక్కగా హార్ష్ రియాలిటీని మనకి తెలియజేశారు. అంటే పాకిస్తాన్లో రియల్గా వాళ్ళు ఏ విధంగా ఇండియాలో కొంతమంది ఎవరైతే టెర్రరిస్టులను పంపి వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళు అక్కడ కూర్చుని గైడెన్స్ ఇవ్వటం కానీ, సలహాలు ఇవ్వటం కానీ, జోకులు చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా బాగా మనకి సినిమాలో దురంధర్ సినిమాలు చూపించడం, మన అందరికీ ఇండియన్స్ అందరికీ కళ్ళకు కట్టినట్టు నిజాలు చూపించడం అనేది రియల్లీ ఫెంటాస్టిక్. ఇది ఎందుకంటే తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. ఎస్పెషల్లీ 26/11 ఈ ముంబై అటాక్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి నిజంగానే మన న్యూస్ ఛానల్స్ వాళ్ళ లైవ్ కవరేజ్ ఇవ్వటం వల్ల పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే బ్లేడీ ఐఎస్ఐ పీపుల్ ఉన్నారో, మిగతా టెర్రరిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకి, పిల్లబచ్చా ఉగ్రవాదులకి గైడెన్స్ ఇవ్వటం కానీ, మన ఇండియన్స్ని సార్ అనిపించుకుంటాం కానీ, కాళ్ళ కింద పెట్టుకుంటాం కానీ అవి మనం చూడలేము, వినలేము, మనం సహించలేము, అంతలా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మనకి కళ్ళకట్టుగా చూపించడం కానీ, అవన్నీ కూడా మనకి రికార్డింగ్స్ వినిపించడం కానీ, విజువల్ రూపంలో కొంత చూపించారు, ఆడియో రూపంలో కొంత చూపించారు. రియల్లీ ఫెంటాస్టిక్ మూవీ ఇది. దురంధర్ అనేది నిజంగా హిందీలో ఈ విధంగా కలెక్ట్ చేయడం అనేది, ఇలాంటి ట్రూ ఇన్సిడెంట్ చూపించడం వల్ల, అందరికీ కళ్ళు తెరవటం వల్ల నిజంగా చాలామంది థియేటర్కి వెళ్ళి చూసి, రిపీటెడ్గా చూసి అప్రిషియేట్ చేయటం కానీ, దీని గురించి బాగా స్ప్రెడ్ చేయటం కానీ, మీరు కూడా చూడండి అని చెప్పేసి రికమెండ్ చేయటం కానీ, నిజంగా ఇవన్నీ నిజంగా మన కళ్ళ ముందు జరిగినవి వాళ్ళ సినిమాలో చూపించబట్టే ఎంత పబ్లిక్ టాక్ అనేది, ఎంత పబ్లిక్ టాక్ అనుకోవచ్చు, లేదనుకుంటే మౌత్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎంత పాజిటివ్గా యునానిమస్గా స్ప్రెడ్ అయిందంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. రియల్లీ ఫెంటాస్టిక్ విషయమే కదా, అవునా కదా. సో అలాంటప్పుడు ముంబై అటాక్స్ అనే కాదు, మిగతా కొన్ని ఆయన ఏదైతే బేసికల్గా ల్యారీలో జరిగే కొన్ని విషయాలు కానీ, అదేవిధంగా దురంధర్ ఆయన రాసుకునే బుక్లో, రణ్వీర్ సింగ్ రాసుకుంటాడు కదా బుక్లో, అందులో కొంతమంది పేర్లు కానీ, వాళ్ళ ఏమేమి గ్రూపుల్లో ఉన్నారు, ఎవరెవరు, వాళ్ళు పోలీసులా, టెర్రరిస్టులా, గ్యాంగ్స్టర్సా, పోలీసులా, అంటే పోలీసులు అయి ఉండొచ్చు, కామన్ పోలీస్ వాళ్ళైనా అయి ఉండొచ్చు, వీళ్ళందరి గురించి కూడా రాసుకుంటాం కానీ, వాళ్ళని స్మాష్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. సో మన ఇండియన్ రా ఏజెంట్స్ని కూడా, అంటే ఎస్పెషల్లీ అజిత్ దోవల్ గారి గురించి చాలా బాగా ఆయన వాయిస్ బేస్తో ఆర్ మాధవన్ గారిని చూపించడం కానీ రియల్లీ ఫెంటాస్టిక్. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు, చింపు పాడేశారనమాట. నిజంగా చెప్తున్నాను, ఆర్ మాధవన్ గారు అజిత్ దోవల్ గారి గెటప్లో నిజంగా యాప్ట్ అయ్యారు. నిజంగా సూటబుల్ క్యారెక్టర్ అది. ఆయన నిజంగా ఆ వాయిస్ ఆయనది కాకపోయినా ఆ ఇంటెన్స్ వాయిస్, ఆ రా వాయిస్ అనేది చాలా బాగుంది ఆర్ మాధవన్ గారికి. సో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నిజంగా సినిమాలో చాలా బాగా ఉపయోగపడింది. మీరు ఆ మాటలు వింటే నిజంగా అజిత్ దోవల్ గారు మాట్లాడినట్టుగా అర్థమవుతుంది, మనకి వినపడుతుంది. ఆ సౌండ్ మనం విజువల్స్ మనం గ్రహించగలం, ఆ విధంగా ఉందన్నమాట. సో అంటే ఇక్కడ ఆయన మాట్లాడిన కొన్ని కీలకమైన మాటలు కూడా చెప్తాను. అదేంటంటే ఇండియన్స్ అనేవాళ్ళు
ఫస్ట్లో బిగినింగ్ సీన్లో పిరికి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్పటం, ఆయనేమో మొహం ముడుచుకుని వెళ్ళిపోవటం, ఇది ఒక బాధగా అనిపించింది. ఎందుకంటే మనలో పిరికితనం అనేది ఉండకూడదు. హిందువులు అనేవాళ్ళు పిరికితనం అని చెప్పేసి ఇలా అంటారు కదా. సో ఇది రిలీజియస్ బేస్గా మీరు ఏం తీసుకోవద్దు, మామూలు సినిమాలో ఉన్నదా చెప్తున్నాను అనుకోవచ్చు. సో అలాగేంటంటే అదొక అంటే ఆయనకి బాధ అనిపించింది. ఇదేనా మన దేశం యొక్క భక్తి, లేదంటే మన దేశంలో ఉన్న మనుషులు యూనిటీ ఇంతేనా అనేది ఒక కీలకమైన అంశం మనకు తెలియజేసినట్టుగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు శత్రువులు కాదు, ఇండియాలో ఉన్న ఇండియన్సే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న శత్రువులు. ఆ తర్వాత పాకిస్తాన్ అనే విధమైన మాట ఏదైతే ఉందో, ఆయన చెప్పిన మాట యాస్టేజ్గా ఆయన చెప్పిన మాటగా మీరు వింటే చాలా బాగుంటుంది. నేను చెప్పింది అంతగా మీకు కిక్ రాదు. ఆ వాయిస్కి ఆర్ మాధవన్ గారి యొక్క ఆ వాయిస్ మాడ్యులేషన్కి, ఆ ఎక్స్ప్రెషన్కి, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫేస్కి, ఆ స్టడీ ఫేస్కి మీకు చాలా బాగా ఎక్కుద్ది బుర్రలోకి. సో ఆయన చెప్పింది చాలా బాగుంటుంది ఈ మాట అనేది. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు, ఇండియాలోనే ఇండియన్స్ రూపంలోనే ఉంటాం. సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది టెర్రరిజం అనేది, అదేవిధంగా సపోర్ట్ చేయటం అనేది. సో ఇది అక్కడ మానుకోవాలి. ఇండియన్స్ అనేవాళ్ళు ఇండియాని దూషించడం కానీ, అవమానించడం కానీ ఇలాంటివి మానేసుకుంటే ఇంకా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మన అల్టిమేట్ శత్రువు వచ్చేసరికి పాకిస్తానే అవుతుంది. సో అలా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అదొక మాట చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును కదా, పాకిస్తాన్కి హెల్ప్ చేసింది కొంతమంది రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు కామన్ పీపుల్ అయినా అయి ఉండొచ్చు. ఇదంతా పక్కన పెడదాం, మనకి అనవసరం ఇవన్నీ కూడా. సో ఇది ఒక మెయిన్ పాయింట్ చూపించారు. అజిత్ దోవల్ గారు ఆర్ మాధవన్ గారు యొక్క రోల్ చేశారు కదా, ఆయన మూడో మాట ఏంటంటే, మనకి టైం వస్తుంది, వెయిట్ చేద్దాం, వచ్చినప్పుడు మనం ఏంటో చూపిద్దాం అన్నారు. చూసారా, రియల్లీ ఫెంటాస్టిక్. అసలు పేపర్ చింపి అలా థియేటర్ స్క్రీన్స్లో వేస్తే మామూలుగా ఉండదు. అసలు విజిల్స్ కానీ, ఆ పేపర్లు ఇసటం కానీ, ఆ మాస్ డైలాగ్కి పీక్ లెవెల్ అసలు. అంటే ట్రూ ఈవెంట్స్ అనేవి, ట్రూ ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు ఇలాంటి వాటికి మనం క్లాప్స్ కానీ, విజిల్స్ కానీ, పేపర్లు ఇసటం కానీ ఇలాంటివి ఉండవు. అది రియల్గా జరిగింది కాబట్టి మనం చూసి ఏదో ఎంజాయ్ చేస్తాం, అలాగా ఇంటెన్సిటీతో మనం గురవుతాం. అంతేగాని ఒక మాస్ కమర్షియల్ మూవీకి ఉన్నంత హైప్ ఇలాంటి ట్రూ ఈవెంట్స్ మనం చూడగలుగుతాం, కానీ ఆ కథలోకి దూరతాం. కానీ ఇలాంటివన్నీ చేయడానికి అంత స్కోప్ అయితే మైండ్ అయితే మనకు సహకరించదు. బట్ ఆ డైలాగ్కి నిజంగా పేపర్లు ఎసరచ్చు, అరిసి 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 విజిల్స్ వేసి వేసి హంగామా చేయొచ్చు అది. సో అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా పాకిస్తాన్, లారీ టౌన్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. రణ్వీర్ సింగ్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అక్షయ్ ఖన్నా గారు కూడా ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. రెహమాన్ బోలొచ్చు ఆ క్యారెక్టర్ పేరు కదా, నిజంగా ఫెంటాస్టిక్ అనమాట. రియల్లీ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అనేది డైలాగ్స్ రూపంలో, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ రూపంలో, పెర్ఫార్మెన్స్ రూపంలో అక్షయ్ ఖన్నా గారు చింపి చాటేశారనమాట. ఆయన అంటే ఎలా మాట్లాడతారు, ఆయన బాడీ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు, రియల్గా ఉన్న పర్సన్ ఎలాగా, సినిమాటిక్ వేలో సినిమా ప్రజెన్స్ ఎలాగా అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. సో చాలా బాగా ఆయన కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇంకా మిగతా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అర్జున్ రాంపాల్, మేజర్ ఇక్బల్ ఐఎస్ఐ ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఆయన చేశారో ఆయన కూడా చించి అవతల పడేసాను అనుకోవచ్చు. సో హీరోయిన్ పరంగా ఆవిడ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో అలా ఏంటంటే ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ప్రతి పాయింట్ కూడా, ప్రతి ట్రాన్సిషన్ కూడా, ప్రతి చాప్టర్ కూడా చాలా అద్భుతంగా మనకి ఇండియాకి ఏవైతే అన్యాయాలు చేశారో, ఏవైతే దుర్మార్గాలు చేశారో ఇవన్నీ కూడా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు సినిమాలో పోర్ట్రే చేసి, సినిమాలో డిస్ప్లే చేసి ఇండియన్స్కి చూపించడం. కానీ మిగతా దేశాల్లో కొన్ని మిడిల్ ఈస్ట్లో అయి ఉండొచ్చు, పాకిస్తాన్లో అయి ఉండొచ్చు, మిగతా యూకే యుఎస్ దాంట్లో కూడా అయి ఉండొచ్చు. కొంతమంది ఈ సినిమాని బ్యాన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆడియన్స్ తక్కువ వాళ్ళు ఏంటి, డౌన్లోడ్ చేసుకుని మరి చూశారనమాట పైరసీ. సో పాకిస్తాన్లో మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ అయితే వచ్చినాయి. సో చూసేసారు అక్కడ. అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ దిక్కుమాల పనులు ఏమేం చేశారో తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా. సో అలాగే ఓవరాల్గా దురంధర్ మీద నా ఒపీనియన్ ఏంటంటే,
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి పాయింట్ కూడా, ప్రతి సీన్ కూడా, ప్రతి చాప్టర్ కూడా అద్భుతంగా అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ విషయంలో ప్రతి యాక్టర్ కూడా చింపి పడేశాడు. ఆ రియల్ వరల్డ్లో ఆ రియల్ పెర్ఫార్మెన్స్తో మనందరికీ ఆకట్టుకునే విధంగా, అలరించే విధంగా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాని మనం ట్రూగా ఒక ఇండియన్గా చూడాలి. అందులో ఒక పేట్రియాటిక్ మెసేజ్ అయితే ఉంది, ఒక ఎమోషనల్ పాయింట్ ట్రిగర్ చేసే విషయాలు అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ కొంతమంది ఫ్యామిలీస్కి ఆ టైంలో ముంబై అటాక్స్లో కానీ ఇంకొన్ని సందర్భాల్లో కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా కన్సర్న్ చూపించాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా అయితే మనకి మూవీలో చూపించారు. బట్ దురంధర్ 2లో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియాలి. సో ఆయన బుక్లో రాసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రివెంజ్ మోడ్లోకి దింపి దురంధర్ రణ్వీర్ సింగ్ మొత్తం వాళ్ళందరినీ చంపుతాడా ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. అంటే ఆపరేషన్ సింధూర్ కూడా మనకి కలిపి చూపిస్తారు. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి అయితే రావాలి. సో మ్యాక్సిమం ఉరి వరకు, పుల్వామా వరకు చూపిస్తారేమో. సో చూడాలి. ఇది ఓవరాల్గా దురంధర్ గురించి మనం మాట్లాడుకున్న కొన్ని కీలకమైన పాయింట్స్, కొన్ని ఒపీనియన్స్ అయితే ఇవి. ఈ వీడియోని అయితే ఎక్కువగా మీరు సీరియస్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ర్యాండమ్గా ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇందులో ఏంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది, అవునా కదా. మనం నార్త్ ఇండియన్ అంటే హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. సౌత్ ఇండియా వాళ్ళు ఓన్లీ ఇండియాకి కనెక్ట్ అవుతారు కానీ వాళ్ళ ఎమోషన్స్కి మనం కనెక్ట్ అవ్వలేం. బట్ ఏంటంటే అందరం ఓవరాల్గా ఇండియన్స్ కాబట్టి మన దేశం మీద ఏం జరిగినా కానీ మనం ఆ సినిమాలకు సంబంధించిన చూస్తాం, మనం దాని గురించి ఆలోచిస్తాం. అట్ ది సేమ్ టైం ఎవరెవరనేది మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, మన హిస్టరీని గుర్తుపెట్టుకుంటాం. అది అంతకుమించి మనం ఇంకేమీ చేయకూడదు. జస్ట్ అలాగా మనం చూసి ఎంజాయ్ చేయటం వరకు మనం, ఎందుకంటే మన గవర్నమెంట్ రాక్ సాలిడ్గా ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో నార్త్ ఇండియన్స్ కన్నా సౌత్ ఇండియన్స్ కొంచెం చాలా బెటర్ అనిపించుకుంటున్నాం మనం. నిజంగా ఫెంటాస్టిక్ కదా. సో అది ఓవరాల్గా వీడియో అయితే. దురంధర్ గురించి నా ఒపీనియన్ అయితే మటుకి ఫెంటాస్టిక్ మూవీ. బట్ థియేటర్లో చూసిన వాళ్ళు లక్కీ పీపుల్, ఓటీటీలో చూసిన వాళ్ళు కొంచెం అన్లక్కీ పీపుల్ అనుకోవచ్చు. ఇది సినిమా అయితే మటుకి ప్యూర్ అవుట్ ఆఫ్ 10కి 10 ఇచ్చేస్తాను అని చెప్తాను. ఎందుకంటే మన ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. మన ఇండియన్ పీపుల్ ఎంతోమంది ఆ అటాక్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ చేసే కొన్ని కుట్రల వల్ల, వాళ్ళ చేసిన దిక్కుమాలి పనుల వల్ల. సో అందుకు మన ఇండియన్స్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి, మన ఇండియాకి ఎప్పుడు మనం సపోర్ట్ చేసుకోవాలి, అంతే. జై భారత్, జై ఇండియా, జై గవర్నమెంట్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు నచ్చిన వీడియో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you again. Bye bye.